నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ హెల్త్. నేను సరిత. కబడ్డీ ప్లేయర్ రమావతి నందిని పట్టుదల, ఆత్మవిశ్వాసం ముందు గాయాలు సైతం నిలవలేకపోయాయి. కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్ అందించిన ఆధునిక శాస్త్ర చికిత్సతో అతి తక్కువ టైంలోనే రికవరీ అయ్యారు. అంతేకాదు ఇటీవల జరిగిన 72వ సీనియర్ నేషనల్ మహిళా కబడ్డీ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ తరపున పాల్గొన్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. 2022లో సీనియర్ మహిళా కబడ్డీ ప్లేయర్ రమావత్ నందినికి కుడి మోకాలిలో ఏసీఎల్ లిగమెంట్ గాయమైంది. దీంతో ఆమె ఆటలకు దూరమయ్యారు. కానీ ఎలాగైనా తన స్పోర్ట్స్ కెరియర్‌ను కొనసాగించాలనే ఉద్దేశంతో స్పెషల్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్‌కి షోల్డర్ అండ్ స్పోర్ట్స్ సర్జరీ డైరెక్టర్ డాక్టర్ బి. చంద్రశేఖర్‌ను కలిశారు. ఏసీఎల్ రికన్‌స్ట్రక్షన్ ఆపరేషన్ తర్వాత కొన్ని నెలల్లో మళ్లీ ప్లే గ్రౌండ్‌లోకి అడుగుపెట్టారు. పోటీలను స్టార్ట్ చేశారు. కానీ 2 ఏళ్ల తర్వాత అంటే 2024లో మరోసారి అదే మోకాలికి గాయమైంది. ఈసారి మొనిస్కన్ దెబ్బతినింది. డాక్టర్ చంద్రశేఖర్ నేతృత్వంలోని డాక్టర్ బృందం సరైన సమయానికి శాస్త్ర చికిత్స చేయడంతో పాటు రిహాబిలిటేషన్ అందించడంతో గాయం పూర్తిగా నయమైంది. దీంతో నందిని కేవలం 3 నెలల్లోనే తిరిగి ఆటలోకి అడుగుపెట్టారు. నిజానికి ఆమె ధైర్యం, పట్టుదల ముందుకు సాగాలన్న సంకల్పమే ఇప్పుడు తెలంగాణ తరపున 72వ సీనియర్ నేషనల్ ఉమెన్స్ కబడ్డీ ఛాంపియన్‌షిప్‌లో సెలెక్ట్ అయ్యేలా చేసిందని చెప్పుకోవాలి. ఈ క్రమంలోనే కిమ్స్ సన్‌షైన్ ఆసుపత్రిలో డాక్టర్ గురువారెడ్డి నేతృత్వంలో నందినిని ఘనంగా సత్కరించారు. స్పోర్ట్స్‌లో గాయపడి ఇంకా కెరియర్ ఆగిపోయిందనుకునే సమయంలో ఆ ప్లేయర్లకు సరైన వైద్య సేవలు అందించి ముందడుగు వేసేలా సన్‌షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో డాక్టర్ల బృందం పనిచేస్తుందని డాక్టర్ గురువారెడ్డి తెలిపారు. ఇక ఈ సందర్భంలోనే క్రీడాకారులు గాయాల నివారణ, రీహాబిలిటేషన్ పై అవగాహన కల్పించడంతో పాటు నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తే కెరియర్ డేంజర్ లో పడదనే విషయం తెలుసుకోవాలని డాక్టర్ గురువారెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ఫార్మా హబ్, టెక్నాలజీ హబ్లతో పాటు స్పోర్ట్స్ అర్థస్కోపీ మెడిసిన్ హబ్ గా చేయొచ్చన్నారు. అంతేకాదు మన దేశంలో సుమారు 80% మంది ప్లేయర్స్ ఈ విధంగా ఇంజురీస్ తో స్పోర్ట్స్ కు దూరం అవుతున్నారని, అలాంటి వారికి ఆధునిక వైద్య సేవలు అందించడానికి కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్ కృషి చేస్తుందని, ఈ క్రమంలోనే పలువురు ఆసుపత్రి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగానే మాజీ భారత కబడ్డీ క్రీడాకారుడు డిఎస్పి వేణుగోపాల్, తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డి, సిఎస్ఎస్హెచ్ క్లినికల్ హెడ్ డాక్టర్ సుమన్ తాడకొండ, హైదరాబాద్ క్రికెట్ అకాడమీ రంజీ టీమ్ సీనియర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ రాజేష్, సెంటర్ ఫర్ స్పైన్ అండ్ స్పోర్ట్స్ హెల్త్ ఫౌండర్ సిఇఓ పుల్లెల గోపీచంద్, అకాడమీ నరేష్ కుమార్ తదితరులు పాల్గొని వారి అనుభవాలను పంచుకున్నారు. ఇక ఏదేమైనా సకాలంలో కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్ అందించిన ఆధునిక వైద్య సేవలతో పాటు అంచెలంచెల ఆత్మవిశ్వాసం, పట్టుదల నందినిని జాతీయ వేదికపై మళ్లీ నిలబడేలా చేశాయి. గాయాలయ్యాయని, కెరియర్ పోయిందని ఏమాత్రం నిరాశ చెందకుండా నిలబడగా డాక్టర్ చికిత్సతో అవరోధాలన్నీ దాటుకొని స్ట్రాంగ్ గా నిలబడ్డారు. అంతేకాదు ఎంతో మంది క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచిన నందిని అనుభవాలు ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. రైట్, మనతో పాటు నందిని గారు ఉన్నారు. నాతో మాట్లాడి వివరాలు కనుక్కుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కిమ్స్ సన్‌షైన్‌ని ఎలా అప్రోచ్ అయ్యారు? అప్రోచ్ అయినప్పుడు మీ సిట్యుయేషన్ ఎలా ఉండింది? ఫస్ట్ అది మాట్లాడుకుందాం. ఎలా ఉండింది అప్పుడు? ఫస్ట్ వచ్చినప్పుడు ఎట్లా అంటే లైక్ మాకు మా సార్ వాళ్ళు సజెస్ట్ చేసారు. మా తెలంగాణ స్టేట్ సెక్రటరీ సార్ మహేందర్ రెడ్డి సార్ అండ్ ఇక్కడికి వచ్చిన వేణుగోపాల్ రెడ్డి సార్ అందరు కలిసి ఇక్కడ పంపించారు. ఫస్ట్ రావడంతో లైక్ చంద్రశేఖర్ సార్ని కలిసినప్పుడు ఫస్ట్ సార్ చెప్పారు ఇంజురీ ఇట్లా అయ్యిందిరా ఏసీఎల్ అంటే అమౌంట్ అంతా నేను కట్టుకోలేను సార్ అన్న సిచ్యువేషన్లో సార్ చాలా హెల్ప్ చేసారు. ఎట్లా అంటే ఓకే నేను చూసుకుంటాను రా, ఓన్లీ నువ్వు ఇప్పుడు దాకా మా వేణుగోపాల్ సార్ చెప్పినట్టు ఓన్లీ సర్జరీకి అయ్యే ఐటమ్స్ అవి వాటికి మాత్రమే ఛార్జ్ చేసి, సో నాకు వేరే వాటికి దేనికి అమౌంట్ తీసుకోలేదు సార్. అందులోనే సర్జరీ చేయడం జరిగింది. అండ్ చాలా మంచిగా అందరు మంచిగా కేర్ తీసుకోవడము అండ్ ఒక ఫ్యామిలీ డాక్టర్ ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్క చూసి లైక్ అప్పటికప్పుడు ఏదైనా అంటే ఈ ప్రాబ్లం ఉంది ఫిజియోథెరపీ కాడికి వెళ్ళినప్పుడు ఎట్లా అంటే సారే డైరెక్ట్ కాల్ చేసి చెప్తారు
నందినికి ప్రాబ్లం ఉంది ఇది చెయ్యని. అంటే ఎట్లా కేరింగ్ అంటే ఇక ఒక ఫ్యామిలీ డాక్టర్, ఫ్యామిలీ మెంబర్ ఆ వేలో ట్రీట్ చేసేటోళ్ళు. ఇక స్పోర్ట్స్ వాళ్ళకి ది బెస్ట్ డాక్టర్ డాక్టర్ చంద్రశేఖర్ సార్ ది బెస్ట్ ఇక స్పోర్ట్స్ విషయంలో అలా. అయితే నీకు ఇంజురీ అయినప్పుడు అనుకున్నావా నేను మళ్ళీ కబడ్డీ ఆడతాను, అసలు ఆడగలుగుతానా, లేకపోతే ఏంటి సిచ్యువేషన్ వచ్చిందని? అప్పుడు నీకు ఇంజురీ అయిన టైంలో ఏమనిపించింది? మొత్తం నీ డ్రీమ్ గురించి ఏమనిపించింది? యాక్చువల్‌గా ఆ సెకండ్ ఇగ నేను ఓడిపోయినా అనే థాట్‌లో ఉండిపోయినా. ఇగ నా నమ్మకం నేను కోల్పోయినా. నా నమ్మకాన్ని కోల్పోయిన సెకండు మళ్ళా డాక్టర్ చంద్రశేఖర్ సార్ లేదు నువ్వు ఆడగలుగుతావు అనే నమ్మకాన్ని మళ్ళీ నాకిచ్చిర్రు. అదే నమ్మకం ఈరోజు నేను నేషనల్స్ ఆడడానికి అదే నమ్మకం నాకు డాక్టర్ చంద్రశేఖర్ సార్ ఇవ్వడం జరిగింది. సో, అదే నమ్మకంతోనే ఈరోజు సక్సెస్ అయినా. సో ఇలా ఇంజురీ అయిన కబడ్డీ ఏ స్పోర్ట్స్ ప్లేయర్ కూడా నువ్వు ఇచ్చే ఒక బెస్ట్ మోటో ఏంటి? కింద పడంగానే లైక్ అయిపోయింది అంతా అనుకోకుండా మళ్ళీ లేచి పరిగెత్తు. అది నా బెస్ట్ సజెషన్ అయితే అది. పడంగానే అంతా అయిపోయింది అనుకోవద్దు. లైక్ ఏదో ఒక రూపంలో మనకి డాక్టర్స్ రూపంలో లైక్ నా విషయంలో డాక్టర్ చంద్రశేఖర్ సార్ అదే అదే వేలో నాకైతే డాక్టర్ చంద్ర సార్ ఒక బెస్ట్ ఆపర్చునిటీ మళ్ళీ నేను అనుకున్నా ఇక పడంగానే ఇక అవ్వదు ఇక అయిపోయింది నా డ్రీమ్స్ నా కలలన్నీ ఇక్కడతోని క్లోజ్ అయిపోయినాయి అనుకున్న సిచ్యువేషన్లో నేను సార్ని కలిసిన సెకండ్ మళ్ళీ లేచిన ఇక లైక్ అదొక పడంగానే రీబోర్డ్ పడంగానే మళ్ళా అయిపోయిందని అక్కడనే ఆగిపోవద్దు మళ్ళీ లేచి పరిగెత్తాను. రైట్. సో నువ్వైతే ఏదైతే ఎంపిక అయ్యావో దానికి కంగ్రాచులేషన్స్. నువ్వు కంపల్సరీ విన్ అవ్వాలి. నువ్వు చాలా మందికి స్ఫూర్తి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.